హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఎమి టెక్ ట్రెండ్స్. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ మనకి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు అలా టైంపాస్ చేయకుండా గ్రాఫిక్ డిజైనింగ్ అంటే లోగోస్ డిజైన్ చేస్తూ, థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తూ, ఫ్లయింగ్ కార్డ్స్ డిజైన్ చేస్తూ, ఇలా మీకు డిఫరెంట్ ఇప్పుడు పోస్టర్స్, బ్రోచర్స్ అలా డిఫరెంట్గా క్రియేట్ చేస్తూ దాన్ని మీరు సేల్ చేస్తూ కూడా మనీ సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఒక మంచి టూల్ అయితే నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అది చాలామందికి తెలిసిందే, కానీ ఆ టూల్ని ఉపయోగిస్తే కనుక అంటే అన్నీ ఆల్రెడీ టెంప్లెట్స్ అందులో ఉంటాయి. జస్ట్ మీకు కావాల్సిన విధంగా మీరు దాన్ని జస్ట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే మించి మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ యాడ్స్, ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇలా పోస్టర్స్ అని చెప్పాను కదా, బ్యానర్స్, లోగోస్, థంబ్నెయిల్స్, అస్సలు ఇది వర్క్ షీట్స్, ఇట్లా మీకు ఏది కావాలి అంటే అది అందులో రెడీగా ఉంటాయి అన్నమాట టెంప్లెట్స్. దాన్ని మీరు యూజ్ చేసుకొని అయితే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా షాప్ను బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇప్పుడైతే ఖచ్చితంగా అన్నీ కూడా ఆన్లైన్లోనే, ఆఫ్లైన్లో ఎలాంటి బిజినెస్లు నడవవు. ఒకవేళ నడిచినా చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే నడుస్తుంది. అన్నీ కూడా మనం ఆన్లైన్కి షిఫ్ట్ అవ్వాల్సిందే. సో అలాంటి వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి హోటల్స్ కావచ్చు, ఏమన్నా షాప్స్ అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళి మీకు లోగో చేయమంటారా, లేదంటే చేస్తాము అని మీకు పరిచయం చేసుకొని కొంచెం ప్రొఫెషనల్గా మంచిగా నేర్చుకుంటే కనుక ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో దట్ ఈజ్ క్యాన్వా, CANVA. సో అందులో నేనే థంబ్నెయిల్స్ చేసుకుంటాను అనమాట. ఒకవేళ మీరు బయట వాళ్ళకి చేసేస్తే 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. కనీసం ఒక 10 చేసినా కూడా 500 అయితే వస్తాయి కదా మీకు స్టార్టింగ్ స్టేజ్లో. సో నేను కూడా చేసిస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే కూడా నేను కంపల్సరీ లోగోస్, థంబ్నెయిల్స్, పోస్టర్స్ ఇలా మీకు ఏది కావాలంటే అది క్రియేట్ చేసిస్తాను. మీరు కూడా అలా ట్రై చేయండి, కష్టపడండి, డబ్బులు సంపాదించండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది. సో అందరూ కూడా నా ఛానల్ని కన్సిడర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మన వీడియోలోకి దీనికోసం ముందుగా మనం క్రోమ్కి వెళ్ళేసి లేదా గూగుల్కి వెళ్ళేసి canva.com అని మీరు టైప్ చేయండి. చేస్తే మీకు ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే యాప్ కూడా ఉంటుంది, మొబైల్ అప్లికేషన్, అదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇలా చూపిస్తున్నట్టుగా. సో దాన్ని మనం ఓపెన్ చేస్తే చూడండి, 5 ఉంది, సోషల్ మీడియా, తర్వాత వీడియోస్, ప్రెజెంటేషన్స్, మొబైల్ వీడియోస్, డాక్యుమెంట్స్, ప్రింట్స్, తర్వాత వైట్ బోర్డ్స్, వెబ్సైట్స్, మోర్కి వెళ్తే ఇంకా చాలా ఇన్ఫోగ్రాఫిక్స్, ఫోటో కొలేజెస్, డెస్క్టాప్ వాల్పేపర్స్, మైండ్ మ్యాప్స్, మ్యాగజిన్ కవర్స్, జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్, క్యాలెండర్స్, పోస్టర్స్, వర్క్షీట్స్, ప్లానర్స్, కామిక్ స్ట్రిప్స్, ప్రపోజల్స్, క్లాస్ స్కెడ్యూల్స్, కాన్సెప్ట్స్ మ్యాప్స్, ఆర్టిస్టిక్ సీడీ కవర్స్, గ్రాఫిక్ ఆర్గనైజర్స్, ట్యాగ్స్, ఇలా మీకు ఎలాంటి రకాలు కావాలన్నా మనం ఇక్కడ నుంచి మనము గ్రాప్ చేసుకొని అయితే చేసుకోవచ్చు అనమాట. కొత్త డిజైన్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు అడిగిన దానికి చూడండి, ఇక్కడ వెడ్డింగ్ యానివర్సరీ అడిగాను, నేను వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించి అడిగాను, విషెస్ కోసము. సో అండ్ అలాగే నేను ఇందులోనే థంబ్నెయిల్స్ మేకింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మంచి టూల్ ఇదైతే. నేను తర్వాత పిక్సెల్ ల్యాబ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనమైతే ఒకటి ఏది కావాలో మనం ఇక్కడ టైప్ చేద్దాం. డాక్యుమెంట్స్లో మొబైల్ వీడియో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు కానీ ఇవన్నీ నేను ఇందులోనే చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే మనము లోగో క్రియేషన్ అయితే ఒకసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్గా అయితే మీకు చూపిస్తాను ఎట్లా చేయాలి అనేది. నేను రీసెంట్గా చేసిన డిజైన్స్ ఇవన్నీ అనమాట. సో ఇట్లా మీకు ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి నేను ఎందుకు చూపిస్తున్నానంటే బ్రెయిన్ స్టార్మ్స్ చూడండి, తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్, యువర్ స్టోరీస్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, పోస్టర్స్, లోగోస్, ఇలా మనకి రకరకాలుగా చాలా ఉన్నాయన్నమాట. దీని నుంచి మీరు ఏదైనా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కనుక మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో అందుకని ఫస్ట్ మనం ఒకసారి ఏం చేద్దామంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అని అయితే ఇస్తున్నాను, థంబ్నెయిల్స్ అని చెప్పేసి.
ఇప్పుడు మీకు ఒక థంబ్నెయిల్ మేకింగ్ అయితే నేను చూస్తాను. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, దానికి ఇప్పుడైతే ఎలాగూ థంబ్నెయిల్ కావాలన్నమాట. సో అందుకే నేను స్క్రీన్ రికార్డ్ చేసేసి మీకు డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతోనైతే నేను ఇది చేస్తున్నాను. సో ట్యుటోరియల్కి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే ఇవ్వమంటే చూడండి, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి అనమాట. దాంట్లో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం లోగోస్కి సంబంధించినటువంటి వీడియో అయితే నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. దానికి థంబ్నెయిల్ కోసం అయితే ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చూడండి, లోగోస్ మనకి థంబ్నెయిల్ ఎంత బ్రైట్గా కనిపిస్తే అంత దాంట్లో టైటిల్ కానీ థంబ్నెయిల్లో ఉన్నట్టు మ్యాటర్ కానీ మంచిగా కనిపిస్తేనే వ్యూవర్షిప్ అనేది ఉంటుంది, యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ టాప్ ప్రయారిటీ దీనికే ఉంటుంది, థంబ్నెయిల్కి. సో దాన్ని మనము పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లోగోస్ ట్యుటోరియల్ అని అయితే నేను ఇచ్చిన ఛానల్ నేమ్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇది ఓల్డ్ ఛానల్ అండి, నేను ఇది చాలా రోజులైంది వీడియో చేసి. సో అందుకే నేను ఏం ఎడిట్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఎమీమా డిజిటెక్ మహిళ అనే ఛానల్ అయితే నేను ఏం చేంజ్ చేశాను. సో కాబట్టి అందరూ కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. సో ఈ బ్లూ అండ్ ఎల్లోకి కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎల్లో అనేది ఐ కాంట్రాస్ట్కి ఎక్కువ కాంటాక్ట్ అవుతుంది దూరం నుంచి కూడా. సో నేను ఇక్కడ టెక్స్ట్ కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. మనకి ఎలాంటి టెక్స్ట్ కావాలో అలాంటి టెక్స్ట్ని అయితే మనం ఇక్కడ మార్చుకోవచ్చు. చూడండి, ఫాంట్ సైజ్ కూడా పెంచుతున్నా నేను. తర్వాత హెడింగ్స్, స్మాల్ లెటర్స్ కానీ బోల్డ్ కానీ ఇలా అన్నీ కూడా మనము చేసుకోవడానికి కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. కలర్ కూడా చేసుకోవచ్చు. బోల్డ్లో ఉండాలా, ఇటాలిక్లో ఉండాలా, అండర్లైన్లో ఉండాలా, ఎలా మనకి రకరకాల ఫీచర్స్ ఉంటాయి అనమాట. షాడో కావాలా దానికి వెనకాల, లేదంటే హాలో ఉండాలా, ఎట్లా కావాలి అనేది కూడా ఇక్కడ మనకి యానిమేషన్ అవ్వాలా, ఇలా రాస్తున్నట్టుగా టైప్ రైటర్ అనే యానిమేషన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. అంటే ఎంత మంచిగా మనము అట్రాక్టివ్గా థంబ్నెయిల్ పెడితే అంత అట్రాక్టివ్గా వ్యూవర్షిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఫోటో తీసేసి రీప్లేస్ చేయాలన్నమాట. సో మనకి ఇలా గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటో ఏది ఉందో ఆ ఫోటో అయితే మనము తీసుకొని అంటే నేను లోగోస్ కోసం అంటే ఈ థంబ్నెయిల్స్ కోసమే కొన్ని ఫొటోస్ అయితే నేను సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ ఫోటోని ఇక్కడ నేను పెడుతున్నాను. సో దాన్ని నేను ఇక్కడ గ్రాప్ చేసేసాను అంతే. జస్ట్ అది రీప్లేస్ అనగానే మన ఫోటో అక్కడ వచ్చేసేది, పాత ఫోటో పోయేసి నెక్స్ట్ ఫోటో అయితే వస్తుంది అనమాట. సో మనం కలర్ కానీ డిలీట్ ఇమేజ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మనం ఎరేజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫోటో తీశాను. అలా మీకు ఎన్ని రకాలుగా ఎడిట్ కావాలంటే అన్ని రకాలుగా కొంచెం అలా పక్కకి మూవింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది ఎల్లో కనిపించట్లేదని నేను దాన్ని మళ్ళీ ఆ ఎల్లో కలర్ తీసేసి ఈ ఫోటో అయితే కొంచెము బిగ్ సైజ్కి అయితే పెంచుతున్నాను అనమాట. చిన్నగా ఉంటే కనిపించదు అని చెప్పేసి. అండ్ అలాగే మనము ఇంకొన్ని ఫీచర్స్ చూద్దాం. చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవరు, తర్వాత మ్యాజిక్ ఎఫెక్ట్, మ్యాజిక్ గ్రాబ్ టెక్స్ట్, ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రో వర్షన్లో ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఫిల్టర్స్ కూడా చేసుకోవచ్చు మన ఫేస్ని. సో ప్రో యాప్లో చాలా ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఎనేబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, క్రాప్ చేసుకోవచ్చు, ఫోటో జూమ్ చేసుకోవచ్చు, ఫోటో ఫ్లోలో ఉండడానికి మనం చేసుకోవచ్చు. అట్లా ఎన్ని రకాలుగా మీకు కావాలంటే చేస్తుంటే కొత్త ఆడియోస్ వస్తాయి అనమాట. సో దాని తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు PNG ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి ఫోటో అయితే. ఒకవేళ వీడియో అయితే మాత్రం వీడియోలో డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, డౌన్లోడ్ అయితే గ్యాలరీలో మనకి సేవ్ అవుతుంది అనమాట. చూడండి, మనకి పైన డౌన్లోడ్ అవుతుంది కదా. సో డౌన్లోడ్ అయింది. ఎట్ ఏ టైం కూడా మనం అన్నింటికి 12 టైప్ ఆఫ్ సైజెస్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇదే యాప్లో. అంటే మనం ఇన్స్టా అట్లా ఇట్లా అని చెప్పేసి అన్ని రకాలుగా. సో నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. లోగో చూస్తే చూడండి, మీకు ఇట్లా ఎన్ని కనిపిస్తున్నాయో, ఎన్ని మోడల్స్ కనిపిస్తాయి అంటే నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. దాంట్లో నుంచి మనకి బెస్ట్ మనకు నచ్చిన మోడల్ అయితే మనము తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లోగో డిజిటల్కి సంబంధించి, ఎందుకంటే ఛానల్ నేమ్ చేంజ్ చేశాను కాబట్టి డిజిటల్ రిలేటెడ్ అడిగినాను. సో అడిగితే మంచి వచ్చినాయి అనమాట లోగో. దీంట్లో నుంచి అయితే మనము ఒకటి సెలెక్ట్ చేసుకుందాము.
నా డిజిటల్ అండ్ టెక్ రిలేటెడ్ కాబట్టి నాకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అంటే చాలా ఇష్టము. ఎంటర్టైన్మెంట్ వాటికంటే, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా యూజ్ అవుతుందని నేను ఈ కంటెంట్ అయితే ఈ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీకు ఇది అంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లాంటి రకరకాల మంచి మంచి మోడల్స్ ఉంటాయి. దీన్ని మీరు మంచిగా ఎవరికైతే అమ్మాలనుకుంటున్నారో ఇట్లాంటి వాటి నుంచి మీరు మోడల్స్ మంచి క్రియేటివిటీతోని లోగోస్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకొని మంచిగా డబ్బులు సంపాదించవచ్చు అమ్మేసి. సో మేము ఇట్లా క్రియేట్ చేసి ఇస్తామని చెప్పేసి ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీరు చేసి ఇవ్వడానికి ముందుకెళ్ళండి. టెక్ లోగో, టెక్నాలజీ లోగో ఇట్లా అన్ని రకాలుగా వస్తాయి అన్నమాట. మీరు ఎలాంటి మోడల్స్ అడిగినా వస్తాయి. సో దాంట్లో నుంచి అయితే ఒకటి మనము సెలెక్ట్ చేసేసుకుందాము. మీరు టైం అయితే అస్సలు వేస్ట్ చేయొద్దు. చాలామంది అయితే టైం వేస్ట్ అయితే బాగా చేస్తున్నారు. కొంచెం మనము శ్రద్ధ అనేది వీటి మీద పెడితే కనుక చాలా బాగుంటుంది. చూడండి, నాకైతే ఇక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ అనేటువంటి లోగో అయితే హెడ్తో పాటు ఉన్నటువంటి తర్వాత వైఫై సింబల్స్తో ఉన్నటువంటి ఒక లోగో అయితే నచ్చింది. దాని అయితే నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ఇక్కడ ఎడిట్ చేస్తాను అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. హెడ్ ఉంది, అక్కడ ఉమెన్ ఉంది, నేను మహిళ అని పెట్టుకున్నాను కాబట్టి అట్లా ఉంది. తర్వాత ఇక్కడ మనము ఈ టెక్స్ట్ అయితే ఎడిట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి డిజిటెక్ అని పెడుతున్నా. చూడండి, డిజిటెక్ మహిళ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అన్నమాట ఇది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా యూజ్ అవ్వాలి అనేసి ఈ కాంటెంట్ అయితే నేను తీసుకోవటం జరిగింది. సో చూడండి, డిజిటెక్ మహిళ పైన మనం ఇక దీన్ని కొంచెం కిందికి అనేసి మనం ఇక్కడ పైన నేమ్ అయితే ఇచ్చేద్దాము, ఎమీమా అని చెప్పేసి, ఎమీమా. సో అట్లా మీరు దయచేసి టైం వేస్ట్ చేసుకోకుండా మంచి వీడియోస్ అయితే, మంచి ఇన్ఫర్మేషన్స్ కోసము ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమీమా డిజిటెక్ మహిళ. చూడండి, కలర్స్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఏ కలర్ అయితే చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. సో అలా మనము చేస్తూ ఉంటే మనకి ఇలా ఐడియాస్ వస్తాయన్నమాట. దీని మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే. అండ్ అట్లనే ఇంకోటి ఏంటంటే, మీరు చేసి ఇవ్వడం వల్ల ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 50 రూపీసే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది స్ప్రెడ్ అయిపోయి కొంచెం చాలామంది గ్రాఫిక్ డిజైన్తో అయితే చాలా సంపాదిస్తున్నారు. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను, ఇది గ్యాలరీలో ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. సో మీరు ఇలా అయితే నేను ఏం ఎక్స్ట్రా చేస్తారనమాట, మీకు ఇప్పటికే ప్రొలాంగ్ అయిపోయింది వీడియో అని చెప్పేసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్టయితే ఎమీమా డిజిటెక్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.